హలో. అరే అరే సురేష్, అరే అర్జెంటుగా థియేటర్ దగ్గరికి వెళ్ళరా, సంజయ్ థియేటర్ దగ్గరికి. అరే జల్సా సినిమా రిలీజ్ అంటారా బాబు. పొద్దున వాకింగ్కి వెళ్తే మొత్తం పోస్టర్ల మీద పోస్టర్లు, ముందు రోజు తెలిసినా అయిపోయేది. సడన్గా పోస్టర్లు చూసి ఇంటికి వచ్చా. అరే టిఫిన్ తిని వస్తా ప్లీజ్ రా. అరే మళ్ళీ టికెట్ దొరకరా మనకే. అరే నువ్వు వెళ్ళి ఆ థియేటర్ దగ్గర క్యూ గంటలు నిలబడాల్సి వస్తుంది. నువ్వు వెళ్ళి నిలబడు, నేను టిఫిన్ తిని 10 నిమిషాల్లో అడుంటా. అరే ప్లీజ్ రా. అరే నువ్వు క్యూలో నిలబడరా, నేను వస్తాను. నేను వచ్చి నువ్వు ఇంటికి వెళ్ళు కానీ నేను వచ్చి నీ ప్లేస్లో నిలబడతా. అరే 10 టికెట్లు తీసుకోరా ప్లీజ్. తొందరగా వెళ్ళు ప్లీజ్, అర్జెంట్. అరే ఇవాళ్లే కదరా రిలీజ్, వెళ్ళురా. అరే లేట్ అవుతురా ప్లీజ్ రా. వెళ్ళు, నేను వస్తున్నాను వెళ్ళు. ఏ సినిమా చూసి వచ్చాంరా జల్సా. బాబ్బా అరే 2 గంటలు నిలబడితే టికెట్లు దొరికినారా, అది కూడా బ్లాక్లో. ఏం చేస్తాం మరి, టికెట్లు లేవు. 2 గంటలు నిలబడ్డ టికెట్లు దొరకలేరా. మా వేస్ట్ గాడు ఆ సురేష్ గాడికి చెప్పా, చెత్తనా కొడుకు. వాడు నేను చెప్పినప్పుడు వెళ్ళలే, లేట్ చేశాడు, లేట్ అయిపోయినాయి. ఏం చేస్తాం. మొత్తానికి సినిమా అయితే చూసారా. బాబా సినిమా సూపర్ రారే, మామూలుగా లేదు రారే. తొందరగా వెళ్ళండి రారే. పొద్దునప్పుడు 6ంటికి వెళ్ళు, లేకపోతే టికెట్ దొరకవు. నీ ఇష్టం. తర్వాత టికెట్లు దొరకకపోతే నన్ను అడిగితే నేనైతే ఏం చేయలేను. అంతే, నువ్వు వెళ్ళేటప్పుడు నాకు కూడా 2 టికెట్లు తీసుకో. అంటే ఒకసారి చూస్తే మళ్ళీ చూడకూడదారా. అరే 2 టికెట్లు తీసుకోరా ప్లీజ్ రా. అరే అరే ఈసారి ఏదైనా సినిమా వచ్చినప్పుడు నేను నీ టికెట్లు నేను తీసుకుంటా ప్లీజ్ రా. అరే దండం పెడతా ప్లీజ్. సరే రేపు తీసుకొని నాకు ఫోన్ చేయని రెడీగా ఉంటా, ఓకేనా. దరిద్రుడి పేరు మీద మళ్ళీ మనకు 2 టికెట్లు వస్తాయి. సినిమా వచ్చిందా. అరే చెప్పాలారా, నువ్వు అర్జెంట్ టికెట్లు తీసుకోరా నాయన. మొన్న జల్సా సినిమాకే మా చొక్కాలు జినిగిపోయినారా టికెట్ల కోసం నిలబడి. మళ్ళీ అదే పరిస్థితి వస్తుంది ముందు రోజు. అరే నీకు ఆ థియేటర్ రోడ్ తెలుసు కదరా, ఇవాళ నైటే చెప్పిట్రా. రేపు పొద్దున ఆ పని ఉండదు, ఆ చొక్కాలు దింపుకునే పని ఉండదురా ప్లీజ్ రా. రే దండం పెడతారా, నీకు థియేటర్ రోడ్ తెలిసినోడు కదరా, రిక్వెస్ట్ చేయరా. అరే 4 టికెట్లు చాలరా నీకు, నాకు, ఆ శివగాడికి, అంజిగాడికి, అంతే. మన 4 తింటే సరిపోద్ది. ఆ 70mm అడుగురా, 35mm కాదు 70mm అడుగు, ఓకేనా. సాటర్డే వచ్చింది, కొత్త సినిమాలు ఏమొచ్చినా చూద్దాం. 3 సినిమాలు వచ్చినాయా. ఈ సినిమాలు చూద్దాం. బుక్ మై షోలో 6.2 రేటింగు. 6.2 6.2. ఏం సినిమాలు కూడా ఏం లేవు. ఒకసారి IMDb రేటింగ్ చూద్దాం. వారని IMDbలో 5.3 ఉంది. ఏం పోతాం 5.3 6.2 సినిమాకి ఏం పోతాం. హలో. అరే సినిమాకి వెళ్ళారా. రిలీజ్ అయింది కదరా, బాగాలేదా. IMDbలో 6.2 ఉందిరా రేటింగు. యాక్షన్ సీన్స్ బాగున్నాయని ఉంది. మనకు కొంచెం యాక్షన్ అంటే ఇష్టం కదా, యాక్షన్ సీక్వెన్సెస్ కోసం వెళ్దాం అనుకుంటున్నా. చీదీనమ్మా ఎవరే. అరే రివ్యూస్ చూసారా యూట్యూబ్లో. బాగాలేదంటారా సినిమా. ఫస్ట్ హాఫ్ యావరేజ్ అంట, సెకండ్ హాఫ్ బిలో యావరేజ్ అంట. క్లైమాక్స్ అయితే దరిద్రం అంటారా నాయన. పాటలు కూడా బాగాలేదంట. ఇప్పుడే ఫస్ట్ హాఫ్ రివ్యూ వచ్చిందిరా. అంటే ఇందాక ఒక సెకండ్ హాఫ్ వరకు చూసాడులే, లేట్ అయిందంట, ఆ రివ్యూ చూసా. అది ఇది కలిపి చెప్తున్నా. సినిమా బాగాలేదంటరా. యూట్యూబ్లో ఏ వీడియో పెట్టినా ఎవరేజ్ పెట్టినా బాగాలేదని చెప్తున్నారు. చెప్తున్నారు లేవా, 1-2 ఉంటారు కదా ఫ్యాన్స్, వాళ్ళు చెప్తున్నారు బాగుందని. ఎందుకులేరా బొక్క డబ్బులు. 1 వీక్లో ఎటు OTTకి వస్తుంది. అమెజాన్లోనో ఆహాలోనో చూసుకుందాంలే కానీ. సర్లే కానీ నీ అమెజాన్ ప్రైమ్ పాస్వర్డ్ చెప్పరాదు కొంచెం. అంటే నాది నిన్నే అయిపోయిందిరా. తీసుకుంటారా, మొన్నటిదాకా నాదే కదరా వాడుకుంది. అంటే అది వాడిదే కానీ, శివగాడిదే కానీ, నేను శివగాడి కలిసి తీసుకున్నాం, లేకపోతే నీకెందుకు ఇస్తా. సర్లే అయినందుకు కానీ ప్రైమ్ పాస్వర్డ్ చెప్పు, వాట్సాప్లో పెట్టు అంతే. ఆహాది కూడా పెట్టురా.